ఒకప్పుడు రంగారెడ్డి జిల్లాలో బసెక్తి హయత్నగర్ నుంచి పాలకూర, మెంతం కూర, టమాటాలు, వంకాయలు, బెండకాయలు అన్ని కూరగాయలు వేసుకొని పొద్దున్నే పాల క్యాన్లు వేసుకొని వచ్చేటోళ్ళు. ఇప్పుడు ఎవరు పాల క్యాన్లు కానీ కూరగాయలు కానీ ఏం వస్తలేవు. అన్ని రియల్ ఎస్టేట్ లేఅవుట్లు ప్లాట్లు అయినాయి. మళ్ళా మన చుట్టుముట్టుత సిటీ చుట్టుముట్టుత కూరగాయలు పండించినప్పుడే లాభసాటి వ్యవసాయం అవుతుంది. ఈ సిటీ చుట్టుముట్టుత మంచి ద్రాక్ష తోటలు కానీ మంచి పండ్ల తోటలు పెట్టుకుని కూరగాయలు పెట్టుకుని 100% పెద్ద మనిషి చెప్పినట్టు ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకుంటుంది. మిమ్మల్ని మంచిగా ముందుకు నడిపించేటట్టు. అందరూ వడ్లే వండిస్తే కూడా తినేటోళ్ళు కష్టమవుతుంది. మిగతా పంటలు కూడా వండి మనం తినడానికి ఏమేమి అవసరమో ఇవాళ కందిపప్పు కానీ పెసరపప్పు కానీ పల్లీలు కానీ లేకపోతే ఈరోజు మొక్కజొన్నలు కానీ ఇవన్నీ మంచి ధరలు వచ్చే పంటలు. ఇవాళ రేపు మిల్లెట్స్ అని డైట్ అని ఎక్కడెక్కడి నుంచో తెచ్చుకుంటున్నారు. వెనకటికే మన తాతలు ముత్తాతలు మిల్లెట్స్ అని వండించారా. కందులు పెసర్లు అంటే మిల్లెట్సే కదా. ఇప్పుడు అవి చిన్నగా వదిలి మీ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు అందరూ వీళ్ళకు గ్రామాలకు వెళ్ళి రైతులకు అందరికీ మీరు చదువుకున్న విజ్ఞానం అంతా వాళ్ళకు నేర్పిస్తే మళ్ళీ వ్యవసాయం మంచిగా చేయొచ్చు. వ్యవసాయం లాభసాటిగా ఉంటుంది, మనకు ఉపయోగకరంగా కూడా ఉంటుంది. పెద్ద మనిషి తప్పకుండా నువ్వు చెప్పింది వ్యవసాయ శాఖ మంత్రి గారు పరిగణలోకి తీసుకుంటారు. దానికి సంబంధించిన అన్ని చర్యలు చేపడుతుంది ప్రభుత్వం. అయ్యా ఇంకొకటి నాయన, నేను ఆలుగడ్డ వండించి 1 ఎకరకు తక్కువ ఉంటుంది భూమి. ఆలుగడ్డ పెట్టి 40,000 పెట్టుబడి వచ్చింది. 1 లక్ష రూపాయలు వచ్చింది. ఓ లాభం. అయినాక అగ్రికల్చర్ వచ్చి మక్క పెట్టుకున్నాను. ఆలుగడ్డ తీసిన తర్వాత మక్క పెడితే 25 క్వింటాలు వెళ్ళింది. 2300 క్వింటాలు అమ్మిన. ఓ మంచిగున్నది. అయినా ఆ చదువుకున్న పిల్లలకు చెప్పు, వాళ్ళకి నేర్పు, తీసుకుపోయి బాయికాడ చూపి జర పొలం తిప్పాలి అందరు. నాకు కొలువు లేదు. వాళ్ళు మనకంటే ఎక్కువ చదువుకున్నాం అనుకుంటారు. తీసుకుపోయి నీ అనుభవం చెప్పాలి. మాకు కొలువు లేదు. మా ఇద్దరు భార్యాభర్తలను చేసుకొని 3 బిడ్డల పెళ్లి చేసినా, కొడుకు పెళ్లి చేసినా నేను. మంచి సంతోషం. మంచిది బాగా చేసినావు, ఇంకా బాగా చేయి. ఆదర్శ రైతుగా రా. అయ్యా ఫోటో దిగుతా. అయ్యా ఒక్కటి ఏం లేదు. ఒక రైతు తల్లి, ఒక రైతు తండ్రి మధ్య రైతు బిడ్డ ముఖ్యమంత్రి గారి ఛాయాచిత్రం ఇది. ఇప్పుడు తర్వాత కర్లపూడి బాబు రెడీగా ఉండాలి. దమ్మపేట మండలం మల్లారం రైతు వేదిక బాబు గారు రెడీగా ఉండాలి.